హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఈ మిడివల్ హిస్టరీ సిరీస్ లో భాగంగా మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ఢిల్లీ సుల్తాన్ల గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన 5 రాజవంశాల్లో ఈ వీడియోలో తుగ్లక్ వంశం గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఢిల్లీని కేంద్రంగా చేసుకొని మొత్తం 5 రాజవంశాలు పరిపాలించాయి కదా. ఏంటేంటవి? బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం అండ్ లోడి వంశం. సో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఈ తుగ్లక్ వంశం అన్నమాట. తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఖిల్జీ వంశం. సో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన తుగ్లక్ వంశం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఖిల్జీ వంశంలో చివరి వాడైన నాసురుద్దీన్ ఖుస్రూ షాను వధించి ఈ గియాజుద్దీన్ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. సో అర్థమైంది కదా. ఎవరిని? నాసురుద్దీన్ ఖుస్రూ షా. ఖిల్జీ వంశంలోని చివరి వాడైన నాసురుద్దీన్ ఖుస్రూ షాను వధించి ఈ గియాసుద్దీన్ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. సో దీంట్లో మొత్తం 7 మంది రాజులు ఉంటారన్నమాట. దాంట్లో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 గురించి. ఈ తుగ్లక్ వంశంలో మీరు ఫోకస్ చేయాల్సిన మెయిన్ వ్యక్తులు ఎవరంటే గియాసుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్ అన్నమాట. ఈ 7 మెంబర్స్ లో ఈ వీరి గురించి చాలా ఇంపార్టెంట్. అయితే వీడియో చూస్తున్నంతసేపు వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు రివిజన్ కి ఈజీగా ఉంటుంది. అండ్ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైకే నాకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. సో ఇదన్నమాట. ఈ వీడియోలో మనం తుగ్లక్ వంశం గురించి డిస్కస్ చేస్తున్నాం. సో తుగ్లక్ వంశం, ఈ తుగ్లక్ వంశాన్ని ఎవరు స్థాపించారు? గియాజుద్దీన్ తుగ్లక్ ఈ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. సో ఫస్ట్ లైట్ చూడండి. సో తుగ్లక్ వంశం వీరి యొక్క పాలకుల యొక్క క్రమం చూద్దాం. ఫస్ట్ గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క పాలనా సంవత్సరం ఏంటి? 1320 నుంచి 25 వరకు అనమాట. నెక్స్ట్ 1325 నుండి 51 వరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉన్నారు. సో నెక్స్ట్ 1351లో ఎవరున్నారంటే ఫిరోజ్ షా తుగ్లక్. సో నెక్స్ట్ 7 మంది ఉంటారన్నమాట. రెండో అతను గియాజుద్దీన్ తుగ్లక్, నెక్స్ట్ అబూ బాకర్, మహమ్మద్ బిన్ ఫిరోజ్, ఇంకా నాసురుద్దీన్ మహమ్మద్. సో ఇలా తుగ్లక్ వంశంలో మొత్తం 7 మంది పాలకులు ఉన్నారు. దాంట్లో మెయిన్ వాళ్ళు ఎవరంటే ఈ గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ ఫిరోజ్ షా తుగ్లక్. అయితే ఇక్కడ గియాజుద్దీన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇతనికి గాజీ అనే బిరుదు ఉంటుంది. అర్థమైంది కదా. గాజీ అనే బిరుదు ఉంటుంది. అయితే ఈయన కాలంలో తపాలా పద్ధతి అంటే ఏంటంటే గుర్రాల పైన వార్తాలను పంపే, అంటే న్యూస్ ని పంపే పద్ధతి ఇతని కాలంలోనే స్టార్ట్ అయిందనమాట. తినే ప్రవేశపెట్టిండు. అర్థమైంది కదా. గియాజుద్దీన్ తుగ్లక్ కి గాజీ అనే బిరుదు ఉంటుంది. అండ్ ఈ గియాజుద్దీన్ తుగ్లక్ దగ్గర ఉండే ఆస్థాన కవి అమీర్ ఖుస్రూ. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ని జూనా ఖాన్ అని కూడా అంటారు. ఇతను ఈ గియాసుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకు. అయితే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడంటే వరంగల్ ని పరిపాలిస్తున్న ప్రతాపరుద్రుణ్ణి ఓడించి వరంగల్ ని ఆక్రమించేస్తాడన్నమాట. ఆక్రమించేసి దానికి సుల్తాన్పూర్ గా నేమ్ చేంజ్ చేసేస్తాడు. అర్థమైంది కదా. వరంగల్ కి సుల్తాన్పూర్ గా చేంజ్ చేసేస్తాడన్నమాట మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎవరి కొడుకు? గియాసుద్దీన్ తుగ్లక్ యొక్క కొడుకు. ఇతన్ని జూనా ఖాన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క బాబాయ్ కొడుకుయే ఈ ఫిరోజ్ షా తుగ్లక్. అర్థమైంది కదా. మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క బాబాయ్ కొడుకు ఈ ఫిరోజ్ షా తుగ్లక్. ఇతని యొక్క తల్లి రాజపుత్ర వంశానికి సంబంధించిందనమాట. సో అర్థమైంది కదా. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క తల్లి రాజపుత్ర వంశానికి సంబంధించిన ఆమె. సో వీరి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ గియాజుద్దీన్ తుగ్లక్. సో వీరి యొక్క పాలనా కాలం ఏంటి? 1320 నుంచి 1325 వరకు. అర్థమైంది కదా. ఇతను తుగ్లక్ వంశం యొక్క స్థాపకుడు అన్నమాట. ఈ ఖిల్జీ వంశంలోని నాసురుద్దీన్ ఖుస్రూ షాను వధించి తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. సో చూడండి, ఖిల్జీ వంశపు చివరి పాలకుడైన నాసురుద్దీన్ ఖుస్రూ షాను వధించి సింహాసనం అధిష్ఠించాడు. ఇతనికి ఘాజీ అనే బిరుదు కూడా ఉంటుంది. గియాజుద్దీన్ తుగ్లక్ కి ఘాజీ అనే బిరుదు ఉంటుంది. ఘాజీ అంటే ఏంటి? పవిత్ర యోధుడు అని అర్థం. ఈ బిరుదు స్వీకరించిన మొదటి సుల్తాన్ ఈ గియాజుద్దీన్ తుగ్లక్. అర్థమైంది కదా. ఈ ఘాజీ అనే బిరుదును స్వీకరించిన మొదటి సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్. ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్ పట్టణం నిర్మాణం రాజధానిగా ఎంపిక. సో ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్ ను ఏర్పాటు చేసి దాన్ని రాజధానిగా చేంజ్ చేసేసాడు. గుర్రాలపై వార్తాలను పంపే అద్భుతమైన తపాలా పద్ధతిని ప్రవేశపెట్టాడు. సో అర్థమైంది కదా. ఇక్కడ తపాలా వ్యవస్థ అంటే గుర్రాలపై న్యూస్ ని పంపే, అంటే వార్తల్ని పంపే తపాలా పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఎవరు? గియాసుద్దీన్ తుగ్లక్. ఇతని దగ్గర ఉండే ఆస్థాన కవి ఎవరు? అమీర్ ఖుస్రూ. సో వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ రాజు దగ్గర ఏ ఆస్థాన కవి, వారి యొక్క రచనలు ఏంటి అనేవి. సో
ఈ గియాజుద్దీన్ తుగ్లక్ దగ్గర ఉండే ఆస్థాన కవి అమీర్ ఖుస్రూ. సో ఇది నెక్స్ట్ ఇతను చేసిన దండయాత్రల గురించి చూద్దాం. వరంగల్ దండయాత్ర, తన కుమారుడైన జూనా ఖాన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ నే జూనా ఖాన్ అని అంటారనమాట. అతని యొక్క అసలు పేరు జూనా ఖాన్. ఇతని కుమారుడైన జూనా ఖాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ను వరంగల్ పాలకుడు ప్రతాపరుద్రునిపై పంపాడు. సో అర్థమైంది కదా, అతని కుమారుడు అయిన జూనా ఖాన్ ను వరంగల్ పాలకుడైన ప్రతాపరుద్రుడిపై పంపాడు. ఫస్ట్ టైం ఓడిపోతాడు, నెక్స్ట్ టైం వరంగల్ ని ఆక్రమించి దానికి సుల్తాన్పూర్ గా చేంజ్ చేసేస్తాడు అనమాట. సో ఫస్ట్ దండయాత్ర 1322లో జరుగుతుంది. మొదటి దాడిలో ప్రతాపరుద్రుని చేతిలో జూనా ఖాన్ ఓడిపోతాడు. నెక్స్ట్ రెండవ దండయాత్ర 1323లో జరుగుతుంది. రెండవ దాడిలో విజయం సాధిస్తాడు. రెండవ ప్రతాపరుద్రుని ఓడించి వరంగల్ పేరును సుల్తాన్పూర్ గా చేంజ్ చేసేస్తాడు. సో చాలా ఇంపార్టెంట్, వీలైతే ఇట్లాంటివి రాసుకోవడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా. 1323లో ఈ వరంగల్ ని ఆక్రమించి దాన్ని సుల్తాన్పూర్ గా చేంజ్ చేసేస్తాడు. సో ఎవరు? ఈ జూనా ఖాన్ అన్నమాట. అయితే ఇక్కడ గియాజుద్దీన్ తుగ్లక్ మరణించేస్తాడన్నమాట. ఎప్పుడు అంటే స్టేజ్ పై స్పీచ్ ఇస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆ స్టేజ్ కూలి అక్కడ చనిపోతాడు ఈ గియాజుద్దీన్ తుగ్లక్. ప్రమాదవశాత్తు వేదిక కూలి మరణిస్తాడన్నమాట గియాజుద్దీన్ తుగ్లక్. 1325లో మరణించాడు. నెక్స్ట్ ఇతని కుమారుడైన జూనా ఖాన్ అదే మహమ్మద్ బిన్ తుగ్లక్ రంగంలోకి దిగుతాడన్నమాట. సో అతని గురించి చూద్దాం. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇతని యొక్క పాలనా కాలం 1325 నుంచి 1351 వరకు. ఇతని యొక్క అసలు పేరు జూనా ఖాన్. ఇతనికి ఉండే బిరుదు ఉలుగ్ ఖాన్. సో నోట్ చేసుకోండి, ఇతనికి ఉండే మహమ్మద్ బిన్ తుగ్లక్ కి ఉండే బిరుదు ఉలుగ్ ఖాన్. మైనారిటీగా ఉన్న వ్యక్తి సుల్తాన్ కాకూడదు అనే నియమాన్ని ఉల్లంఘించాడు. సో అర్థమైంది కదా, మైనారిటీలుగా ఉన్న వ్యక్తులు ఈ సుల్తాన్ కాకూడదు అని ఉండే నియమాన్ని ఇతను ఉల్లంఘించేశాడనమాట. ఎవరైనా సుల్తాన్ కావచ్చు అనే నియమాన్ని పాటించాడు. అయితే ఇతను ఏమేం చేశాడో ఒకసారి చూద్దాం. అయితే ఇతను హిందువుల పండుగల్లో పాల్గొంటాడనమాట. హిందువులు చేసే హోలీ, దీపావళి పండుగల్లో కూడా ఇతను ముస్లిం అయినా కూడా పాల్గొంటాడనమాట. చూడండి, హిందువుల పండుగ అంటే హోలీ, దీపావళిలో పాల్గొన్న మొదటి ఢిల్లీ సుల్తాన్ ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. జైన సన్యాసి జీన ప్రభసూరి లాంటి మత గురువులతో చర్చలు కూడా జరిపాడు. ఇంకా సతీ సహగమన వ్యవస్థను నిర్మూలించిన మొదటి ఢిల్లీ సుల్తాన్. సో చాలా ఇంపార్టెంట్, ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ సతీ ఆచారాన్ని నిషేధించాడన్నమాట. నెక్స్ట్ బదౌని ఇతన పాలనను సృష్టి వైపరీత్యం అని చెప్పి వర్ణించాడు. అర్థమైంది కదా, ఈ బదౌని ఇతని యొక్క పాలనను సృష్టి వైపరీత్యం అని చెప్పి వర్ణించాడు. నెక్స్ట్ ఈ ఇసామి విరుద్ధ గుణాల మిశ్రమం అని చెప్పి వర్ణించాడు. అర్థమైంది కదా, ఇసామి ఏమో విరుద్ధ గుణాల మిశ్రమం అని చెప్పి వర్ణించాడు. బదౌని ఏమో సృష్టి వైపరీత్యం, ఇతని యొక్క పాలనను సృష్టి వైపరీత్యం అని చెప్పి వర్ణించాడు. సో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడంటే తన రాజధానిని ఢిల్లీ నుంచి తుగ్లకాబాద్ కి చేంజ్ చేసేస్తాడనమాట ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ తుగ్లకాబాద్ నుంచి మళ్ళీ ఢిల్లీకి చేంజ్ చేసేస్తాడు రాజధాని. సో అలా చేంజ్ చేసేస్తాడనమాట తన రాజధానిని. సో రాజధాని యొక్క మార్పు ఎప్పుడు జరిగింది? ఈ ఇయర్ లో జరిగింది. ఢిల్లీ నుండి దేవగిరికి రాజధాని తరలింపు, దానికి దౌలతాబాద్ అని పేరు మార్చాడు. సో అర్థమైంది కదా, ఢిల్లీ నుండి దేవగిరికి తన రాజధానిని చేంజ్ చేసుకున్నాడు, దానికి దౌలతాబాద్ అని చెప్పి చేంజ్ చేసేసాడు నేమ్. ఇంకా 1335 నుంచి 36లో తిరిగి రాజధానిని దౌలతాబాద్ నుండి ఢిల్లీకి చేంజ్ చేసేసాడు. సో మళ్ళీ ఢిల్లీకి తన రాజధానిని చేంజ్ చేసుకున్నాడు అన్నమాట. నెక్స్ట్ నాణాల ముద్రణ యువరాజుగా పేరుగాంచాడు. అలా ప్రసిద్ధి చెందాడు ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. అయితే ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ బంగారు నాణాన్ని అండ్ వెండి నాణాన్ని ప్రవేశపెట్టాడు. వాటి నేమ్స్ ఏంటో వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బంగారు నాణ్యం పేరు దినార్ అన్నమాట, వెండి నాణ్యం పేరు అదాలి. సో ఈ దినార్, అదాలి అనే బంగారు వెండి నాణాలను మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టాడన్నమాట. అయితే బానిస వంశంలో టంకా జిటాల్ అనే రాగి అండ్ వెండి నాణాలను ఎవరు ప్రవేశపెట్టారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఖిల్జీ వంశంలో బాల్బన్ ప్రవేశపెట్టిన నాణ్యం దిరం అన్నమాట. వీలైతే ఇట్లాంటివి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్. రాగి, ఇత్తడి నాణ్యాలను అధిక మొత్తంలో ముద్రించి టోకెన్ కరెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అయితే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి అండ్ ఇత్తడి నాణ్యాలను ఎక్కువ మోతాదులో ముద్రించాడనమాట. దానిపై టోకెన్ కరెన్సీ అనే విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇతను ఘరీ అండ్ చెరాయి అనే పన్నులను కూడా ప్రవేశపెట్టాడు. అర్థమైంది కదా, ఘరీ అండ్ చెరాయి అనే పన్నులను ప్రవేశపెట్టాడు. ఇక్కడ ఘరీ అంటే ఇంటిపై చెల్లించే పన్ను అన్నమాట. మన ఇంటిపై చెల్లించే పన్నుని ఘరీ పన్ను అని అంటారు. ఇక్కడ చెరాయి పన్ను అంటే పచ్చిక బయళ్ల మీద ప్రవేశపెట్టే పన్ను అన్నమాట. సో ఈ పచ్చిక బయళ్ల మీద ప్రవేశపెట్టే పన్నునే
చెరాయి పన్ను అని అంటారు. సో ఇది నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ నూతన పన్నులు ఘరి అండ్ చెరాయి అనే పన్నులను ప్రవేశపెట్టాడు. ఘరి అంటే ఇంటిపై వసూలు చేసే పన్ను, ఇంకా పచ్చిక బయళ్లపై వసూలు చేసే పన్నునే ఈ చెరాయి అని అంటారు. 1341లో దివానీ కోయి అనే నూతన వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. సో అర్థమైంది కదా, దివానీ కోయి అనే నూతన శాఖను ఏర్పాటు చేసింది ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ శాఖ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి రైతులకు తక్కావీ రుణాలను మంజూరు చేశారు. సో ఈ తక్కావీ రుణాలను ఎవరు మంజూరు చేశారు అని చెప్పి అడుగుతుంటారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. తక్కావీ అనే రుణాలను ప్రవేశపెట్టింది ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నమాట. సో రైతులకు రుణాలు మంజూరు చేయడం దీని యొక్క ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇబన్ బటూటా, మొరాకో దేశస్థుడు ఇబన్ బటూటా ఢిల్లీకి వచ్చాడు. సో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే ఈ ఇబన్ బటూటా, మొరాకో దేశానికి సంబంధించిన ఇబన్ బటూటా అనే వ్యక్తి ఢిల్లీకి వచ్చాడు. ఇతనిని ఢిల్లీ ఖాజీగా నియమించి తదుపరి చైనాకు వెళ్లి రాయబారిగా పంపాడు. అయితే ఇతన్ని ఫస్ట్ ఢిల్లీకి ఖాజీగా నియమించి తదుపరి 1342లో చైనాకు రాయబారిగా పంపాడన్నమాట ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ ఇతని కాలంలో మంగోలుల యొక్క దాడి కూడా జరిగింది. సో అదే విధంగా ఉంటుందో చూద్దాం. 1328 అండ్ 29లో మంగోలుల నాయకుడు టర్కీ షిరిన్ ఖాన్ దండయాత్ర. అయితే ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే ఇది మంగోలులు దాడి చేస్తారన్నమాట. దక్షిణాన నూతన రాజ్యాలు, దక్షిణాన స్వతంత్ర రాజ్యాల యొక్క ఆవిర్భావం జరిగింది. విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు జరిగింది? 1336లో. సో ఇతని కాలంలోనే 1336లో విజయనగర సామ్రాజ్యం అనేది ఏర్పడింది. బహుమని సామ్రాజ్యం కూడా 1347లో ఏర్పడింది. సో ఇతని కాలంలోనే ఈ బహుమని సామ్రాజ్యం కూడా ఏర్పడింది. సుల్తాన్ యొక్క మరణం ఏ విధంగా జరిగింది? 1351లో తట్టా సమీపంలో వ్యాధి పీడితుడై మరణించాడు. సో వ్యాధితో 1351లో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించాడు. నెక్స్ట్ ఇతను బాబాయ్ కొడుకు అయిన ఫిరోజ్ షా తుగ్లక్ రంగంలోకి దిగుతాడు. నెక్స్ట్ సింహాసనం, నెక్స్ట్ సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క బాబాయ్ కొడుకు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పినతండ్రి కుమారుడు. ఇతని యొక్క తల్లి రాజపుత్ర స్త్రీ. అర్థమైంది కదా, ఇతని యొక్క తల్లి రాజపుత్ర స్త్రీ బీబీ నైలా. బీబీ నైలా ఇతని తల్లి పేరు. నాయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్ ఇతని యొక్క బిరుదు. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క బిరుదు నాయర్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్. సో ఇక్కడ నాయబ్ ఈ అమీర్ ఉల్ ఫిరోజ్ అంటే ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ లో అక్బర్ వంటి వాడు అని చెప్పి అర్థం అనమాట. అండ్ ఈ ఫిరోజ్ షా తుగ్లక్ దగ్గర ఉండే ప్రధాని మాలిక్ మక్బూల్, ఇస్లాం మతాన్ని స్వీకరించిన తెలుగు బ్రాహ్మణుడు. సో ఈ మాలిక్ ఎవరు? ఇస్లాం మతం స్వీకరించిన తెలుగు బ్రాహ్మణుడు అన్నమాట. ఇతని యొక్క బిరుదు ఖాన్ ఈ హజన్ జహాన్. ఇతని యొక్క సైనిక విధానం చూద్దాం. ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క సైనిక విధానం అల్లావుద్దీన్ ఖిల్జీ రద్దు చేసిన జాగీర్దారు వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టాడు. సో అర్థమైంది కదా, ఇక్కడ జాగీర్దారు వ్యవస్థ అంటే జీతాలకు బదులుగా భూములను ఇవ్వడం అన్నమాట. అర్థమైంది కదా, జాగీర్దారు వ్యవస్థ అంటే వాళ్ళకు శాలరీస్ ఇవ్వకుండా ల్యాండ్ ను కొంచెం ల్యాండ్ ను అప్పగించడం అనమాట. సో అదే జాగీర్దారు వ్యవస్థ. సో ఈ జాగీర్దారు వ్యవస్థ అల్లావుద్దీన్ ఖిల్జీ రద్దు చేసిన ఈ జాగీర్దారు వ్యవస్థను ఈ ఫిరోజ్ షా తుగ్లక్ తిరిగి స్టార్ట్ చేశాడు. ఇతన్ని రైతు బాంధవుడు అని కూడా అంటారన్నమాట. యమునా నది నుండి వ్యవసాయ కాలువల తవ్వకం జరిపించాడు. సో యమునా నది నుండి వ్యవసాయం కోసం కాలువలను తవ్వకం జరిపించాడనమాట. రైతులు బాకీ పడిన తక్కావీ రుణాలను రద్దు చేశాడు. సో ఈ తక్కావీ రుణాలను ఎవరు ప్రవేశపెట్టారో చెప్పాను కదా, మహమ్మద్ బిన్ తుగ్లక్ అన్నమాట. దీన్ని రద్దు చేశాడు ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. సో ఈ ఫిరోజ్ షా తుగ్లక్ కొన్ని నగరాలను నిర్మిస్తాడన్నమాట. సో అవేంటి? ఫతేబాద్, హిస్సార్, ఫిరోజ్బాద్, జౌన్పూర్. సో అర్థమైంది కదా, వీటిని ఈ ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించాడనమాట. ఈ నగరాలను ఢిల్లీ సమీపంలోని 1200 ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు. ఇంకా కొన్ని శాఖలను, పెన్షన్లను కూడా క్రియేట్ చేశాడు. సో ఇక్కడ దివానీ ఖైరత్ అంటే దాన ధర్మాల శాఖ. అర్థమైంది కదా, దీన్ని కూడా క్రియేట్ చేశాడు. దివాన్ ఈ ఖైరాత్ అంటే దాన ధర్మాల శాఖ. దార్ ఉల్ షిఫా అంటే ఉచిత వైద్యశాల. సో ఇవి చాలా ఇంపార్టెంట్. దార్ ఉల్ షిఫా అంటే ఉచిత వైద్యశాల. దివాన్ ఈ బందగన్ అంటే బానిసల శాఖ. బానిసలపై అపార ప్రేమ అనేది ఉండేది కాబట్టి ఈ శాఖను క్రియేట్ చేశాడు. భారతదేశంలో మొదటిసారిగా వృద్ధాప్య పెన్షన్ ను ప్రారంభించాడు. సో భారతదేశంలో ఫస్ట్ టైం వృద్ధాప్య పెన్షన్ ను స్టార్ట్ చేసింది ఎవరు? ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అన్నమాట. పిడుగుపాటు వలన ధ్వంసమైన కుతుబ్ మినార్ కు మరమ్మతులు వేయించాడు. సో తిరిగి దాన్ని మంచిగా చేయించాడన్నమాట. దాన్ని కుతుబ్ మినార్ ను తిరుగు మంచిగా చేయించాడు. ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన హౌజ్ ఈ ఖాన్ యొక్క నిర్మాణం చేపట్టాడు. సో అర్థమైంది కదా, ఢిల్లీలో ఉన్న హౌజ్ ఈ ఖాన్ యొక్క నిర్మాణాన్ని ఈ ఫిరోజ్ షా తుగ్లక్ చేపట్టాడు. నెక్స్ట్ దండయాత్రలు, ఆయన ఆలయాలను ధ్వంసం చేశారన్నమాట. మన ఇండియాలో ఉండే కొన్ని ఆలయాలను ధ్వంసం చేశారు వీళ్ళు.
1360లో నాగర్కోటలోని హిందూ రాజులను ఓడించి జ్వాలాముఖి దేవాలయం దోపిడీ. సో 1360లో ఈ రాజులను ఓడించి జ్వాలాముఖి దేవాలయాన్ని దోచుకున్నాడన్నమాట. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. పూరి జగన్నాథ మరియు భువనేశ్వర ఆలయాలను ధ్వంసం చేశాడు. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ పూరి జగన్నాథ మరియు భువనేశ్వర ఆలయాలను కూడా ధ్వంసం చేశాడు. 1360లో జూజ్ నగర్, అంటే ఇది ఒరిస్సాలో ఉంటుంది, జూజ్ నగర్ పై దాడి చేసి జగన్నాథుని విగ్రహాన్ని సముద్రంలో పారవేశాడు. సో అర్థమైంది కదా, ఏ ఇయర్లో? 1360లో. సో ఎక్కడి నుంచో వచ్చి మన ఇండియాలో స్థిరపడి వారే రాజులుగా ప్రకటించుకొని ఇక్కడ ఉండే ఈ ఆలయాలను ధ్వంసం చేసి అక్కడ ఉండే సంపదనంతా దోచుకున్నారన్నమాట వీళ్ళు. అయితే వీళ్ళు మన ఇండియాలోకి రావడానికి మెయిన్ కారణం మనమే అన్నమాట. మనకి అండర్స్టాండింగ్ లేక వీరు మన ఇండియాలోకి ఎంటర్ కావడం జరిగింది. ఎంటర్ అయ్యి ఇక్కడ ఇండియాలో ఉండే మంచి విశ్వవిద్యాలయాలను, దేవాలయాలను ధ్వంసం చేశారన్నమాట వీళ్ళు. సో అవి ఉండుంటే మన ఇండియా అనేది ఇంకో రేంజ్లో ఉండేది. సో అది నెక్స్ట్ ఇతని యొక్క స్వీయ చరిత్ర. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క స్వీయ చరిత్ర ఏంటి? ఫతుహత్ ఈ ఫిరోజ్ షాయి. సో ఇతని యొక్క స్వీయ చరిత్ర ఫతుహత్ ఈ ఫిరోజ్ షాయి అన్నమాట. జ్వాలాముఖి దేవాలయంలోని సంస్కృత సాహిత్యాన్ని పర్షియన్ భాషలోకి దైలల్ ఈ ఫిరోజ్ షాయి పేరుతో అనువాదం చేయించాడు. సంస్కృత సాహిత్యం, ఈ జ్వాలాముఖి దేవాలయంలో ఉన్న సంస్కృత సాహిత్యాన్ని పర్షియన్ భాషలోకి దలైల్ ఈ ఫిరోజ్ షాయి అనే పేరుతో అనువదించాడనమాట ఈ ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ ఫిరోజ్ షాహీ మదర్సాను కూడా నిర్మించాడు ఈ ఫిరోజ్ షా తుగ్లక్. సో ఇన్ని విధ్వంసాలు చేశాడన్నమాట ఈ ఫిరోజ్ షా తుగ్లక్. సో ఈ ముగ్గురి గురించి ఇక్కడ క్లారిటీగా ఉంది చూడండి. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. గియాజుద్దీన్ తుగ్లక్ ఇతను రాజ్య స్థాపకుడు అన్నమాట. ఇతనికి గాజీ అనే బిరుదు ఉంటుంది. తుగ్లకాబాద్ నిర్మించాడు. అద్భుతమైన తపాలా పద్ధతిని కూడా స్టార్ట్ చేశాడు. ఇక్కడ తపాలా పద్ధతి అంటే గుర్రాల పైన న్యూస్ ని పంపడం అన్నమాట. నెక్స్ట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ చారిత్రక ప్రయోగాలను చేశాడు. రాజధానిని మార్పు చేశాడు. ఫస్ట్ దౌలతాబాద్ కి చేంజ్ చేసేస్తాడు. ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కి, తర్వాత దౌలతాబాద్ నుంచి మళ్ళీ తిరిగి ఢిల్లీకి చేంజ్ చేసేసాడు రాజధానిని. టోకెన్ కరెన్సీని స్టార్ట్ చేశాడు. ఇంకా దివాన్ ఈ కోయి అనే శాఖను కూడా స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ సంక్షేమ పథకాలను స్టార్ట్ చేశాడు. కాలువలను కూడా తవ్వించాడనమాట. ఇంకా జిజియా పన్నును ప్రవేశపెట్టాడు. సో ఫస్ట్ జిజియా పన్నును ప్రవేశపెట్టింది ఎవరు? మొహమ్మద్ బిన్ కాసిం అన్నమాట. మొహమ్మద్ బిన్ కాసిం తర్వాత ఈ ఫిరోజ్ షా తుగ్లక్ దీనిని గట్టిగా స్టార్ట్ చేశాడనమాట. నీటి తీరువ పన్నులను కూడా ప్రవేశపెట్టాడు. జాగీర్దారు వ్యవస్థ మళ్ళీ స్టార్ట్ చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ రద్దు చేసిన ఈ జాగీర్దారు వ్యవస్థను ఈ ఫిరోజ్ షా తుగ్లక్ తిరిగి స్టార్ట్ చేశాడనమాట. ఈ జాగీర్దారు వ్యవస్థ అంటే ఏంటి? శాలరీల బదులుగా ఈ భూమిని కేటాయించడం అన్నమాట. సో అక్కడ ఉండే సైనికులకు శాలరీస్ బదులుగా భూమిని కేటాయించడమే ఈ జాగీర్దారు వ్యవస్థ. దివానీ బందగన్ అనే బానిస శాఖను కూడా క్రియేట్ చేశాడు. ఎవరు? ఈ ఫిరోజ్ షా తుగ్లక్. సో ఈ తుగ్లక్ వంశంలో ఈ ముగ్గురి గురించి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ వీడియో చూస్తున్నంతసేపు వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం సయ్యద్ వంశం గురించి డిస్కస్ చేద్దాం. సో ఆ 5 రాజవంశాలు ఏంటో తెలుసు కదా, ఇంకోసారి చెప్తాను చూడండి. ఫస్ట్ బానిస వంశం, నెక్స్ట్ ఖిల్జీ వంశం, దాని తర్వాత తుగ్లక్ వంశం తర్వాత ఈ సయ్యద్ వంశం తర్వాత లోడి వంశం. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది తుగ్లక్ వంశం, తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఖిల్జీ వంశం. సో ఇలాంటి మెయిన్ పాయింట్లు వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో సయ్యద్ వంశం గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.